మారేడుపల్లిలో దారుణం జరిగింది. అత్తింటి వారు బైక్ కొనివ్వలేదని భార్యను చంపేశాడు భర్త. మారేపల్లికి చెందినటువంటి అంజయ్యకు నారాయణఖేడ్కు చెందినటువంటి యాదమ్మతో 11 నెలల కిందట పెళ్ళైంది. మామిడి తోట కౌలుకు తీసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే బైక్ కొనివ్వాలని డైలీ భార్యతో గొడవ పడుతున్నాడట అంజయ్య. ఎంత సర్ది చెప్పినా వినకుండా తాగొచ్చి కొట్టేవాడు. అత్తింటి వాళ్ళు బైక్ కొనిస్తామని మాటిచ్చి అయినా కూడా వినలేదంట అంజయ్య. పెళ్ళై 11 నెలలైనా ఇంకా బండి ఇవ్వలేదని చెప్పి చున్నీతో మెడ చుట్టూ బిగించి భార్య ప్రాణాలు తీశాడు అంజయ్య. కేసు అయితే జైల్లో పెడతారని తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక మనం ఫోటోలో చూస్తున్నటువంటి ఇద్దరు కూడా చనిపోయారు. కేవలం ఒకే ఒక్క కారణం, బైక్ అత్తింటి వారు కొనిస్తానని చెప్పి కొనియలేదంట. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో ఈ దారుణం జరిగింది. మారేపల్లికి సంబంధించి ఒక మామిడి తోటని కౌలుకు తీసుకొని అక్కడే చేస్తూ ఉన్నారు అంజయ్య అండ్ ఆ భార్య ఇద్దరు కూడా. నారాయణఖేడ్కి సంబంధించిన అంజయ్య, యాదమ్మ ఇద్దరు 11 నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. చూడండి, వెరీ యంగ్ కపుల్ అని చెప్పాలి. తోట ఏదో కౌలుకు తీసుకున్నారంట. చక్కగా వ్యాపారం చేసుకొని ఏదో ఉన్నదో లేదో సర్ది పెట్టుకుంటే బాగుండేది. కానీ అత్తింటి వాళ్ళు బైక్ కొనిస్తా అని చెప్పి మాటిచ్చారంట. 11 నెలలైనా బైక్ కొనిస్తలేరని చెప్పి రోజు భార్యతో గొడవే, ప్రతిరోజు గొడవే భార్యతో. ఎంతకీ బైక్ కొనియకపోవడంతో ఇక మెడ చుట్టూ చున్ని బిగించి యాదమ్మని చంపేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో ఇన్సిడెంట్ డీటెయిల్డ్గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఒక బైక్ ఇద్దరు, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 1 year కూడా పూర్తవలేదు పెళ్ళి అయిపోయి, మంచిగా కౌలు తీసుకొని మామిడి తోట కౌలు తీసుకొని బతుకుతున్నారు. ఉన్నదో లేదో ఈ మధ్యకాలంలో నిజంగానే లేదు అనుకుంటే ఉన్న దాంట్లోనే సర్దుకొని అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళాలి. కానీ సొంత భార్యనే, కట్టుకున్న భార్యనే ఒక బైక్ కోసమని మెడ చుట్టూ బిగించి హతమార్చి తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడంటే తన మెంటల్ కండిషన్ ఏంటో అర్థమవుతుంది. సో ఈ కేసు పైన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 11 నెలలకే ఈ యొక్క ఇద్దరికి కూడా వివాహం జరిగిన సంఘటన చూస్తున్నాం. వీరిద్దరు కూడా నారాయణఖేడ్ చెందిన యాదమ్మతో 11 నెలల కిందట పెళ్లి చేసుకుని ఇక్కడనే ఈ యొక్క సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ యొక్క కొండాపూర్ మండలంలో సంబంధించిన మారేపల్లిలో మామిడి తోటలో కౌలుకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. అదే తరచుగా ప్రతిరోజు వీరికి పెళ్ళైన నుంచి కూడా అంటే గతంలో కమిట్మెంట్ ఇచ్చినటువంటి బైక్ పెట్టాలని చెప్పి అత్తగారింటి నుంచి ఇటు భార్య యాదమ్మను ప్రతిరోజు అంజయ్య తాగిన మద్యం తాగిన మైకంలో ప్రతిరోజు టార్చర్ చేస్తుందని చెప్పారు. కానీ ఇద్దరి మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో చాలా సార్లు ఖచ్చితంగా బైక్ పెడతామని చెప్పి ఎప్పుడు కూడా అంజయ్యకు మాటిస్తున్నారు. ఎవరైతే యాదమ్మ, మామ, అత్త మామలున్నారో వాళ్ళు మాటిస్తున్నారు. కానీ ఈ యొక్క వినకుండా అంజయ్య యాదమ్మను చాలా ఇబ్బందులకు గురి చేసిన సందర్భం చూడొచ్చు. నిన్నటి రోజు 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క దారుణమైన సంఘటన, చుల్లితో ఉరివేసి చంపేసిన సంఘటన కూడా సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ యొక్క కొండాపూర్ పోలీసులు అయినటువంటి ఎస్ఐ సోమేశ్వర్తో పాటు డిఎస్పీ సత్యయ్య గౌడ్ కూడా ఒక సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. వీళ్ళకి పెళ్లైనప్పటి నుంచి ఎటువంటి సందర్భాలున్నాయి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క సంబంధించిన బైక్ కోసమే ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి ప్రధానంగా తెలిసింది. దీనికి సంబంధించి ఎవరైతే యాదమ్మ తల్లి ఒక ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిర్ధారణ కూడా అయింది. బైక్ కోసమే యాదమ్మను చంపేసినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి అంటే ఒక బిడ్డని ఇస్తే ఖచ్చితంగా ఒక పారాని ఒక పెళ్లి చేసిన తర్వాత కలిసిమెలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారని చెప్పి ఉద్దేశించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఒక మూర్ఖుడు అయినటువంటి ఎవరైతే అంజయ్య ఉన్నాడో ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా భార్యను సంతోష పెట్టాల్సిన యొక్క అంజయ్య ఒక భార్యను ప్రతిరోజు ఒక ఈ టార్చర్ చేసుకుంటూ ఇబ్బందులు గురి చేసిన సంఘటన చూస్తుంటే అంటే ఎవరు కూడా పెళ్లికి ఖచ్చితంగా బైకే ఉండాలని చెప్పి రూల్ అయితే ఉండదు. కానీ ఒక అంజయ్య వక్రబుద్ధి వల్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం 2 నిండు ప్రాణాలు. ఎందుకంటే ఇటు అంజయ్య కేసు అయితే నేను కూడా జైలుకి వెళ్తానని చెప్పి అంతర్గతంగా క్షోభకు గురై అతను కూడా బలవన్మరణానికి పడిన సందర్భం చూస్తున్నాం. 2 నిండు ప్రాణాలు కూడా చిన్న ఏజ్ లో ఉన్నటువంటి వారు చనిపోవడాన్ని సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అందరూ కూడా జీర్ణించుకోలేకపోతే వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఇద్దరిని కూడా అంజయ్య కావచ్చు యాదమ్మ కావచ్చు ఇద్దరు కూడా ఈ సంబంధించిన ఇద్దరి కుటుంబ సభ్యులు శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, ఏకంగా ఒక బండి కోసమే అంటే బైక్ అత్తింటి వారు కొనియలేదని చెప్పే భార్యపై ఇంత దారుణంగా హతమార్చినటువంటి అంజయ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది?
నిజంగా ప్రతిరోజు మద్యం మత్తులో ఉన్నటువంటి అంజయ్యను యాదమ్మ ప్రతిరోజు ఏదో మభ్యపెట్టే విధంగా ఖచ్చితంగా మా తల్లిదండ్రులు కొనిస్తారని చెప్పి ప్రధానంగా అంజయ్యను మభ్యపెట్టే పరిస్థితి చేసినా కూడా తాగిన మైకంలో వచ్చినటువంటి అంజయ్య యాదమ్మను ప్రతిరోజు కూడా ఇబ్బందులకు గురి చేసేవాడు. కానీ చూసి చిల్లితో యొక్క యాదమ్మను మెడపై పట్టి అది అక్కడిని చంపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మధ్యాహ్నం సమయంలో యొక్క బయట వ్యక్తుల ద్వారా సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ సోమేశ్వరి అక్కడికి చేరుకొని ఒక సంఘటన సంబంధించి యాదమ్మ తల్లితో ఫిర్యాదు తీసుకొని సంఘటన గురించి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు ఇటువంటి సంఘటన అందరినీ కన్నీళ్లు పెట్టే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబం సాఫీగా సాగే సమయంలో ఇటువంటి చిన్న విషయాలకు బలవడాన్ని కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మనోజ్ రైట్, కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే రోజు మధ్యమత్తులో ఉండి ఆ మహిళను అమ్మాయిని కొడుతూ ఉండేవాడని చెప్తున్నారు. అమ్మాయిని కూడా చాలా బుజ్జగించి నచ్చ చెప్తూ వచ్చిందని చెప్పి అంటున్నారు. కాబట్టి సో కుటుంబం ఏం చెప్తోంది? ఈ సమస్య ఎప్పుడైనా కుటుంబం వరకు వెళ్ళిందా? ఇద్దరే ఉండేవారా? కౌలు తీసుకొని అక్కడెక్కడ దూరంగా ఉంటున్నారంటే ఇద్దరే ఉండేవారు? వారితో పాటు అటు అంజయ్య కుటుంబం కానీ యాదమ్మ కుటుంబం కానీ ఉండేది ఎవరైనా? ఖచ్చితంగా మనది ఇప్పటికైతే 11 నెలలు కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే టార్చర్ అని చెప్పి గతంలో ఒక యాదమ్మ ఎవరికైతే కళ్యాణాలకు చెప్పిన తర్వాత చాలా సార్లు చెప్పారు ఖచ్చితంగా నీకు బైక్ కొనిస్తా అని చెప్పి మాట ఇచ్చినా కూడా ప్రతిసారి మద్యం సేవించి రావడము యాదమ్మను కొట్టడం ఇవన్నీ తరచుగా జరుగుతుంటాయి. కానీ దీనికి సంబంధించి ఇట్లే జరుగుతాయని చెప్పి యాదమ్మ పసిగట్టింది తప్ప ఇట్లా నన్ను చున్నీతో చంపుతాడని చెప్పి ఏ కోసం కూడా యాదమ్మ అనుకోలేదు. కానీ ఇటువంటి సంఘటన చూస్తుంటే పెద్దల సమక్షంలో కూడా చాలా సార్లు మాట్లాడారు. అంటే ఖచ్చితంగా బైక్ కొనిస్తాను, మా బిడ్డను ఇబ్బంది పెట్టదని చెప్పి ప్రధానంగా యాదమ్మ తల్లిదండ్రులు కూడా చెప్పిన పరిస్థితి. అయినా కూడా ససేమిరా అంటూ ఇటు అంజయ్య ప్రతిసారి కూడా బిడ్డతో గొడవపడము, అత్తమామతో గొడవపడడం ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి. కానీ ఏది ఏమైనప్పుడు నిండు ప్రాణాలు రెండు కూడా బలైన సంఘటన కూడా సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఎందుకంటే చిన్న వస్తువు కోసము నిండు ప్రాణాలు బలి కావడాన్ని ఎవరు కూడా జీర్ణించుకుంటలేడు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మారేపల్లికి చెందినటువంటి అంజయ్య అండ్ యాదమ్మ దంపతులు. సో వీరు కొంతకాలంగా ఒక మామిడి తోట కౌలుకు తీసుకొని నివాసం ఉంటున్నారు. 11 నెలల క్రితం పెళ్ళయింది. అయితే పెళ్ళైనటువంటి సమయంలో బైక్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్తింటి వారు చెప్పుకొచ్చారంట. 11 నెలలైన ఇంతవరకు బైక్ ఇవ్వకపోవడం పైన భార్యను నిత్యం రోజు మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తూ ఉండేవాడు. 11 నెలల తర్వాత కూడా బైక్ రాకపోవడంతో చాలా దారుణం క్రూరంగా ప్రవర్తించిన భర్త అంజయ్య ఆ భార్య మెడ చుట్టూ చున్నీ చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చడమే కాకుండా తను కూడా కేసు పాలవుతుంది, జైలుకి వెళ్తానని చెప్పి భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక బైక్ కట్నం అనేటువంటి ఒక భూతం ఇప్పుడు ఆ ఇద్దరు ప్రాణాలు తీసింది. కష్టపడడానికి ఏజ్ ఉంది, చూడడానికి యువకుల్లా ఉన్నాడు, సంపాదించుకోవచ్చు, బైక్లు కాకపోతే కార్లు కొనుక్కోవచ్చు రేపటి రోజున భవిష్యత్తులో. కానీ అత్తింటి వారు కొనియాలని చెప్పి ఎంత దుర్మార్గంగా తన భార్యని చంపి తను కూడా చనిపోయాడు. చూడండి, 11 months అంతే పెళ్ళయి కూడా పూర్తిగా 7 కాలం పూర్తి కాలేదు. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. నారాయణఖేడ్కి చెందినటువంటి అంజయ్య యాదమ్మని పెళ్లి చేసుకొని ఒక మామిడి తోటని కౌలు తీసుకొని ఉంటూ ఉండగా ఈ బైక్ విషయం పైన భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్యని చున్నీతో బిగించి మెడ చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత కేసు అయిద్దేమో అని భయపడిపోయి తను కూడా బలమరణానికి పాల్పడ్డాడు. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU